పేదల ఆరోగ్య ఖర్చుల కోసం గడిచిన 18 నెలల కాలంలో ఒక్క ఒంగోలు నియోజకవర్గంలోనే 14 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నాడు. నేడు ఒంగోలులోని తన కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. 35 మంది లబ్ధిదారులకు 35,60,353 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. రాజకీయాలకు అతీతంగా పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పేదవాడు అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకుంటే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు అందించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో బాగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు సీఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు మళ్ళా 35 లక్షల రూపాయలు దగ్గర 35 మందికి చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది. ఇది మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ తిరిగి ఒక 40%, 45% డబ్బులు వెనక్కి ఇచ్చే విధంగా మనం సీఎంఆర్ఎఫ్ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దగ్గర 14-15 కోట్ల వరకు మనం ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరిచేది, ఎవరైనా కూడా ఇబ్బందుల్లో ఉండి హాస్పిటలైజ్ అయ్యి ఏదైనా బిల్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు తీసుకొస్తే తప్పకుండా మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇదివరకు 5 సంవత్సరాలు ఈ పద్ధతే పెట్ల. ఇన్ని క్రైసిస్లో కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా సీఎంఆర్ఎఫ్ ఏదో విధంగా పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పథకాలను కూడా పెట్టి ఇన్ని ఇబ్బందుల్లో కూడా కంటిన్యూ చేసి ప్రతి నెల 2 టైమ్స్ దగ్గర 70-80 మందికి ఈరోజు సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరున్నా కూడా దీనికి పార్టీలో లేకపోతే ఇంకోటో సంబంధాలు అనేది కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు చేసుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తాము. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో జాయిన్ చేసాం. హాస్పిటల్కి ఖర్చు దరిదాపుల 1,50,000 ఖర్చు అయింది. దీంట్లో భాగంగా మేము ఒంగోలు శాసనసభలో శ్రీ దామచర్ల జనార్దన్ గారిని కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మేము సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాము. మాకు 40,000 రూపాయలు చెక్కు అసైన్ చేయడం జరిగింది. దీనికి జనార్దన్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా నాన్నకి చాలా సీరియస్ ఉంటే డాక్టర్ మొత్తం బిల్ వేయించి ఇచ్చారు సార్. మాకు వేరే వ్యక్తుల ద్వారా తెలిస్తే ఎమ్మెల్యే గారు సాయం చేస్తారని తెలిస్తే ఇక్కడికి వచ్చాం సార్. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెడితే సార్ మాకు సాయం చేశారు సార్, సంతకం పెట్టించారు సార్. మాకు సాయం చేసిన థ్యాంక్ యూ సార్. 30,000 ఇచ్చారు సార్, చాలా థ్యాంక్ యూ సార్ జనార్దన్ సార్కి. మన ఎమ్మెల్యే చాలా మంచివారు సార్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.